19వ సంవత్సరంలో పొద్దున్నే తెల్లారుజామున వివేకానంద రెడ్డి గారిని చంపేసిండు. చంపేసేసి గుండెపోటు అంటారు ఆ పత్రిక. మళ్ళీ రెండో రోజు వరకు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఆ పత్రిక. స్క్రోలింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, స్టోరీ బోర్డులు నడిపిన వాళ్ళు వాళ్ళే, ఫ్లాష్ న్యూస్లు ప్రకటించిన వాళ్ళు వాళ్ళే ఈ యొక్క కడప జిల్లాను, కడప నగరాన్ని, కడప నియోజకవర్గాన్ని అరాచకం పాలు చేసినారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది అధికారాన్ని కోల్పోయి. అలవాటు పడ్డ ప్రాణం, నేరానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఇవన్నీ. 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకొని, కడపను కబ్జా చేసుకొని, నేరపూరితమైన కడపగా ప్రపంచానికి, భారతదేశానికి కడపని ఇలా పరిచయం చేశారు. వీళ్ళ ఆస్తుల తగాదాలు, డబ్బుల పంపకాల్లో హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డిని ఇదే ఆర్ఎస్ఆర్ స్క్వేర్ ముందు అతి కిరాతకంగా 8 గంటలకి చంపేసినారు నడిబొడ్డున. అది కూడా ఆస్తుల పంపకాల వివాదము, డబ్బుల పంపకాల వివాదమే. వీళ్ళు ఆ రోజు ఏం చేసినారు? రఫా దఫా చేసినారు. ఈరోజు ఏం చేసినారు? ఒక పక్కా ప్లాన్ ప్రకారము గొడవలు సృష్టించి దాడి చేసి, దాడికి గురైన వ్యక్తి రిమ్స్కి వెళ్తే అక్కడికి కూడా వెంటబడి ఆ వ్యక్తిని చంపజేసి, ఫస్ట్ ఎవరు ప్రకటించింది? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన ఈ ఒక పార్టీకి సంబంధించిన పేపర్, ప్యాంప్లెట్ పేపరే ఈరోజు మరుసటి రోజు వాళ్ళకంతా తెలుసు ఈ స్కెచ్ అంతా. ఎందుకు ఆ మనిషిని చంపినారు, ఏం చేసినారు, దాని వెనక ఉన్నవాళ్ళు ఎవరు, ఈ కార్పొరేషన్లో పెద్ద మనుషులు ఉన్నారని తెలుసు, దాని మీద పెద్ద తలకాయల సపోర్ట్ ఉందని తెలుసు, వాళ్ళ పంపకాల్లో ప్రాబ్లంలోనే చంపినారు. వెంటనే దానికి గాంజా మాస్క్ ఇచ్చినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాస్క్ ఇచ్చినారు. వీళ్ళని మొత్తం ఏర్పడేయాల్సిన అవసరం ఉంది కడపలో. ఎవ్వలని ప్రభుత్వం ఒడిసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు శిక్ష అనుభవించుకునే పరిస్థితి ముందులో ఉంది. వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. సిస్టమ్ని కాంప్రమైజ్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళ వెనక ఈ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దోళ్ళ సపోర్ట్తో వీళ్ళకి అరాచకాలు, కిరాతకాలు మొదలుపెట్టారు. కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇట్లాంటోళ్ళందరినీ ఏరిపేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటోళ్ళందరినీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఊడ్చి పడేయాల్సిన అవసరం ఉంది. మన కడపను మనము కాపాడుకుందాం. ఈ పత్రిక గత 2 సంవత్సరాల నుంచి నా గురించి దేవుని కడప చెరువు కబ్జా చేసినారు, ఆర్ట్స్ కాలేజీస్ ఉన్న ల్యాండ్ కబ్జా చేశారని వాళ్ళకు తోచిన కథనాలు వేసినారే. ఈరోజు ఈ పత్రికలో ఈ వ్యక్తి పేరేసి ఈ కేసు ఈ విధంగా పోతుందని ఒక న్యూస్ రాశారా? నేను నిన్ననే ప్రణబ్ రాయ, ఒక పెద్ద జర్నలిస్ట్, ఫేమస్ జర్నలిస్ట్, ఆయన స్టోరీ చూశాను నిన్ననే. అంత మంచి జర్నలిస్టులు ఉన్న దేశం మనది. అలాంటి జర్నలిజం అనే దాన్ని వెనక పెట్టుకొని, అవినీతి సొమ్ముతో పెట్టిన ఒక పేపరు, మీడియా పెట్టుకొని అసలు మొత్తము సిస్టమ్ని కాంప్రమైజ్ చేస్తున్నారంటే ఇలాంటి కిరాతకులు ఈ ఆంధ్రప్రదేశ్కు అవసరమా అనేది మీరు పత్రికా ప్రముఖంగా ప్రచురించాలి. మీరు చట్టం తన పని తాను తీసుకుపోతుంది, ఎవ్వరిని వదిలే పరిస్థితి లేదు. వైకాపా పార్టీ ఏమన్నా అధికారంలో ఉందనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఉంది. నిర్మోహమాటంగా, నిర్భయంగా నేరానికి పాడుపడిన వ్యక్తులు డెఫినెట్గా శిక్షను అనుభవిస్తారు. ఈ యొక్క విధానాన్ని కడప నుంచి మనం అందరం పాలదోరాలా. ప్రతి ఒక్క సామాన్యుడు గుండె మీద చేయబెట్టుకొని నిర్భయంగా పండుకునే పరిస్థితిని కడపలో తీసుకురావాల్సిన అవసరం ఉంది.